లైఫ్ ఈజ్ ఏ ఫైట్. మాటకు మాట, పంచ్కు పంచ్, మనసున పెంచు మంచితనం, రక్తానికి రక్తం, దుమ్ము లేచిపోద్ది. నిజంగా దుమ్ము లేపే పర్ఫార్మెన్స్తో హీరోలకు సైతం చెమటలు పట్టించేలా ఫైట్స్ చేస్తూ యూట్యూబ్లో సంచలనం సృష్టించారు ఈ నెల్లూరు కుర్రాళ్ళు. మనుషులు అనేది చాలా ఎక్కువ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు. ఏదైనా చేయగలరు. ఆ విషయం మీకు తెలుసు. ఎన్నో కనిపెట్టగలరు, ఏదైనా చేయగలరు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చిన్నది, వాళ్ళ లైఫ్లో వాళ్ళు లీడ్ చేసుకోలేరా, వాళ్ళకి ఇష్టం వచ్చినది. అంటే ఇది చాలా గొప్ప, అంటే ఎప్పుడు తీసుకోలేదు కూడా, ఎప్పుడు రాలేదు, వినలేదు. నేను టీవీలో చూడటమే తప్ప. సో ఫస్ట్ టైం నేను కూడా తీసుకుంటున్నాను. నాకు నా లైఫ్లో చాలా మెమరబుల్ డే అవుతుంది ఇది. Please welcome with a huge round of applause and a big high five. tell them what your name is. సినిమాల్లో బాగా పండిన యాక్షన్ సీన్స్ ని ఏంట్రా ఇది అనిపించి అందరి నోళ్లు తెరుచుకునేలా చేశారు ఈ నెల్లూరు కుర్రాళ్ళు. మైండ్లో క్లారిటీ, చేతుల్లో క్రియేటివిటీ, ప్రెజెంటేషన్లో మెచ్యూరిటీతో నెల్లూరు కుర్రాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అయినప్పటికీ ఈ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అయ్యారు. పర్ఫెక్ట్ డైలాగ్ సింకింగ్ అండ్ పిచ్, క్రియేటివ్ కెమెరా యాంగిల్స్ అండ్ ఎడిటింగ్తో నెల్లూరు కుర్రాళ్ళు ఒక సెన్సేషన్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ ఇలాంటి పెద్ద హీరోల ఫైట్స్ని తమ యాక్షన్లో ప్రెజెంట్ చేస్తూ దూసుకుపోతున్న ఈ నెల్లూరు కుర్రాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ కృషితో మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలిచిన నెల్లూరు కుర్రాళ్ళకి వేణు కళ్యాణ్స్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ పురస్కారంతో సత్కరిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ నెల్లూరు బాయ్స్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా టెన్షన్గా ఉంది. ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టేజ్ ఎక్కడం, అంటే చాలా చిన్న గ్రామం మాది. చాలా టెన్షన్గా ఉంది ఇంతమంది జనాలను చూస్తుంటే. ఎప్పుడు ఇంత స్టేజ్ ఎక్కి మాట్లాడలేదు నేను. ఏదో మొబైల్తో చిన్న గ్రామంలో వీడియో షూట్ చేసేవాడిని. ఇంత ప్యాషన్గా చేయడం కారణం సినిమా మీద ఇష్టం, సినిమా మీద ప్యాషన్. నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ ఏజ్లో, ఏం చేయాలి, మనం చదువుకోవాలా, సలహాలు వింటుంటాం వాళ్ళది వీళ్ళది. రే నువ్వు చదువుకోరా, రే నువ్వు పనికి పోరా అని అంటూ ఉంటారు. సో మనం మన క్వశ్చన్ మన దగ్గర ఉన్నప్పుడు ఆన్సర్ కూడా మన దగ్గరే ఉంటుంది. సో వెతుక్కోవాలి. ఒకరు సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాను మనం తీసుకున్నామంటే ఎటు వెళ్ళలేం. అంటే ఇతను ఇది చెప్పాడు, అతను అది చెప్పాడు అని చెప్పి ఆలోచించి ఇక్కడే ఆగిపోతాం అనమాట. అంటే మనం ముందుకు వెళ్ళడానికి క్వశ్చన్ మన దగ్గర ఉన్నప్పుడు ఆన్సర్ మన దగ్గరే ఉంటుంది డెఫినెట్గా. నేను ఆలోచించింది, నాకు ఫైట్ సీక్వెన్స్ చేసినప్పుడు సినిమా మీద బాగా ఇష్టం. నేను స్కూల్కి వెళ్ళిపోయి 20 రూపాయలు టిఫిన్ డబ్బులు ఉంటే టిఫిన్ డబ్బులతో నేను సినిమాకి వెళ్ళిపోయేవాడిని. అది అంత ఇష్టం అనమాట సినిమా. మా సినిమాలకి వెళ్ళి చూసి ఆ ఫైట్ సీక్వెన్స్ని బాగా యాప్ చేసుకొని చేయడం అనేది చాలా ఇష్టం. సో ఇదన్నీ నేను సినిమాలోకి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, చిన్న గ్రామం ఉంది, డబ్బు ఉంటేనే ముందుకు వెళ్తాం, ఇంకా ఆపర్చునిటీస్ మనం ఎవరైనా తీసుకుంటేనే ముందుకు వెళ్తాం అనేది అనుకుని ఆగిపోయాను. సో అలా పని చేసుకుంటూ ఉంటే నాకు మొన్న ఇతను పిల్లల్ని తీసుకొచ్చి
అన్న నువ్వు బాగా చేస్తావు కదా, నువ్వు ఏదో చేస్తా అన్నావు కదన్న, వీడియో నీ పిల్లల్ని తీసుకొచ్చాను 10 మందిని, నువ్వు నా వీడియో అన్నాడు. డెఫినెట్గా మనం రేపు షూట్ చేద్దామని చెప్పేసి ఏం ప్రాక్టీస్ లేకుండా డెఫినెట్గా వెళ్ళి వీడియో షూట్ చేసాం. మేము సక్సెస్ ఎక్స్పెక్ట్ చేసి ఇలా వెళ్తాం అలా వెళ్తాం అని ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు, సరదాగా చేసాం. ఫస్ట్ నాకు ప్యాషన్ ఉన్నది నిజమే, కానీ అది సరదాగా చేసాం. ఆ సరదా మొత్తం మాకు అందరికి నచ్చడం, ముందుకు మీడియాస్ రావడం, మా పేరెంట్స్ మమ్మల్ని మెచ్చుకోవడం, ఊరందరూ పనికి పో అని తిట్టిన వాళ్ళందరూ మెచ్చుకోవడం, ఇంత బాగా చేసేవి ఏంటి అనేసి. ఇంకప్పుడు నాకు నా కెరీర్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు మన మీద డిపెండ్ అయి ఉండాలి. మనకి ఆపర్చునిటీస్ అంటే మనం కష్టపడితే ఆపర్చునిటీస్ వస్తాయి. సో మనం కష్టపడాలి. ఫస్ట్ కష్టపడకుండా మనం కష్టపడి లేకపోతే ఎగ్జామ్ రాసిన తర్వాత, నేను ఎగ్జామ్ బాగా రాశాను, నాకు కొంచెం మంచి మార్క్స్ వచ్చేలా చూడు దేవుడు అంటే నీకు దేవుడు చూస్తాడు. అంటే మనం ఎగ్జామ్ బాగా రాసామని మనకు తెలుసు కాబట్టి ముందే ఎగ్జామ్ ముందుకు వెళ్ళే ముందే నాకు మంచి మార్క్స్ రావాలి, పాస్ అయిపోవాలంటే అవ్వం. ముందు మనం ఏ వర్క్ అయినా చేసిన తర్వాత దేవుని కోరుకోవాలి, ఇది మంచిగా జరగాలి అని. ముందే వెళ్ళి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేయకూడదు అనమాట. నాకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నాకు బాగా దగ్గరైన వ్యక్తి, బాగా ఇష్టమైన వ్యక్తి ఒక మాట చెప్పారు. అదేమనంటే, నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇవన్నీ పక్కన పెట్టి నీ కెరియర్ ఏంటి, నీకేం ఇష్టం, నీ లైఫ్లో నీకు ఒకటే లైఫ్, నువ్వు ఒకటే లైఫ్ లీడ్ చేయాలి. మళ్ళీ నీకు రెండో లైఫ్ ఉండదు, ఒకటే. నువ్వు నచ్చిన పని చేయాలి, నచ్చిన బట్టలు వేసుకోవాలి, నచ్చిన ఫుడ్ తినాలి, మొత్తం ఒకే లైఫ్లో చేయాలి మనం. మళ్ళీ మనకి ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు మనకి ఇచ్చిన లైఫ్ మనం లీడ్ చేయడానికి మనకి ఇష్టమైన పని చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆ ఇష్టమైన పని చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో అది మా వేణు కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఇన్వైట్ చేసి అందరికీ తెలిసేలా చేశారు. అంటే ఇది చాలా గొప్ప, అంటే ఎప్పుడు తీసుకోలేదు కూడా, ఎప్పుడు రాలేదు, వినలేదు, నేను టీవీలో చూడటమే తప్ప. సో ఫస్ట్ టైం నేను కూడా తీసుకుంటున్నాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోద్ది బ్రదర్, చాలా గొప్ప పని ఇది. నాకు నా లైఫ్లో చాలా మెమరబుల్ డే అవుతుంది ఇది. నేను పెద్దగా చదువుకోలేదు కూడా. సో స్టేజ్ పైన ఎక్కిన తర్వాత ఏదేదో మాట్లాడేసాను, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇంకా మా టీం గురించి చెప్పాలి, ఒక 2 మినిట్స్ అంటే మా టీం గురించి చెప్పాలి. అంటే ఇంత కష్టం వెనక నీ ఒక్కనే కాదు, నా టీం ఉంది. ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఎడిటర్. అంటే నేను ఒక డైరెక్షన్ చేస్తేనే ఆ వీడియో అవుట్పుట్ అంత బాగా అవుట్పుట్ వచ్చి చూడలేం. అంటే ఇది ఒక్కరు చేసే కంటెంట్ కాదనమాట, ఒక 10 మంది కలిసి చేసే కంటెంట్. కలిసి చేసేటప్పుడు ఏంటంటే మనం బలంగా ఉండాలి. మన టీం బలంగా ఉన్నప్పుడు, ఐకమత్యంగా ఉన్నప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా చేయను. కానీ మేము డబ్బు మైండ్లో పెట్టుకొని చేయం. ప్యాషన్, ముందుకెళ్ళాలి, మనం ముందుకెళ్ళాలి. మన ఏజ్ ఇది, కొంత ఏజ్ వరకు మనం ముందుకెళ్ళి కష్టపడి ఒక స్టేజ్ మనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. చదువుకునేది అంటే చదువుకొని అందరూ జాబ్స్ తెచ్చుకోగలరు, కానీ కొంతమంది అందరూ మిగిలిపోతారు. 40 మంది స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో, 10 మందికే జాబ్స్ వస్తాయి గట్టి కొడితే, మిగతా 30 మంది ఏదో ఒకటి చేస్తారు. కానీ వాళ్ళకి 30 మంది ఎందుకు ఆగిపోయారంటే, మనకి నెగిటివ్ పాయింట్లు ఎదురైతేనే పాజిటివ్ అందరూ మనం పొగిడితే మనకి తెలియదు మన విలువేంటో. ఒక్కడైనా తిడితేనే దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. అంటే ఒకటి తిట్టాడు, ఎందుకు తిట్టాడు వీడు, మనం నేర్చుకోవాల్సింది అక్కడే ఉంటుంది. మనకి ఎదురు వస్తారు మనకి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు మన లైఫ్ మనం పోతున్నప్పుడు మనకి ఎందుకులే అనుకోకూడదు. వాళ్ళు తిట్టారు, ఎందుకు తిట్టారు, మనం ఏం చేసాం, మనం కరెక్ట్గానే చేసాం, కానీ తిట్టాడు. కానీ నెక్స్ట్ మనం ఇతని చేత మనల్ని పొగిడించుకోవాలని చేసుకోవాలి అని మనం కష్టపడి మనలో ఉన్న గొప్ప టాలెంట్ ఏంటనేది మనం ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతే, వాళ్ళని వీళ్ళని పట్టించుకొని వాళ్ళ సలహాలని వీళ్ళ సలహాలని కాదు, మనకేమనిపిస్తుందో అది చేసేయాలి. ఫస్ట్ మీరు ఆ రోజు అన్నారు, ముందుకు పరిగెత్తితేనే తొందరగా మనకు సక్సెస్ ఉంటుందని. బురద వస్తుంది, గుంటలు వస్తాయి, కొండలు వస్తాయి, ఎక్కి పరిగెత్తాలి. ఎంతసేపు మనకు చేతులు కాళ్ళు ఉన్నాయి, మనం 4 చింతలు కాదు, ఎట్లనే ఎక్కి పరిగెత్తాలి. అంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న మనం ఒక పర్సన్ అనమాట. అంటే మనుషులు అనేది చాలా ఎక్కువ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఏదైనా చేయగలరు. ఆ విషయం మీకు తెలుసు. ఎన్నో కనిపెట్టగలరు, ఏదైనా చేయగలరు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చిన్నది, వాళ్ళ లైఫ్లో వాళ్ళు లీడ్ చేసుకోలేరా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. సో అది చాలా ఓకే. నేను ఎక్కువ మాట్లాడేశాను, మన వాళ్ళ మాట్లాడాను. అందరికీ ధన్యవాదాలు. నాకు ఇలా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చిన మా వేణు కళ్యాణ్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద మాట్లాడుతున్నాను.
అంటే ఇల్లు దగ్గర సినిమాలు చూసి ఇలా చేయాలి, నేను కూడా ఎప్పుడైనా ఇలా చేయాలి, నాకు ఒక ఛాన్స్ వస్తే చేస్తాను, నా టాలెంట్ నేర్పించుకుంటా అనేవాడిని. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది మా కిరణ్ అన్న. అంటే నా టాలెంట్ చూసి నువ్వు పిల్లల్ని తీసుకురా, నీకు చేస్తా అని చెప్పారు. అందువల్ల నేను ఒక ఛాన్స్ వచ్చింది, దాంట్లో నా టాలెంట్ నేర్పించుకున్నాం. అంటే మనం ఫస్టే అది అనుకొని చేయలేదు మాకు ఇంత రేంజ్ వస్తుంది, ఇప్పుడు యూట్యూబ్లో వ్యూస్ వస్తాయని. మేము యాక్చువల్గా పిల్లలు చూసుకోవడానికి చేసుకున్నాం, అది వైరల్ అయింది. అలాగే ఇంకా అనిల్ రావుపూడి సార్ ట్వీట్ చేశారు, అలాగే వైరల్ అయ్యి ఇంకా యూట్యూబ్లో నుంచి ఫైట్ తీసుకోవడం, అవి చేయడం, అవి వ్యూస్ రావడం జరిగింది. అందరికి ధన్యవాదాలు. Great. Please have a huge round of applause. Can we have the award? I would say, every day process లో ఇలాంటి ఒక గైడెన్స్, ఒక మోటివేషన్ మనకుంటే లైఫ్ విల్ బికమ్ మచ్ మోర్ స్మూతర్ అండ్ ఈజియర్. లైఫ్ హెస్ బికమ్ సో మెకానికల్ అండి. అందరం పరిగెడుతూ ఉన్నాము. దే షుడ్ బి సంబడి హూ లైక్ ఆపి, బాబు సి దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పేవాళ్ళు ఉండాలి. అండ్ వేణు కళ్యాణ్ గారు ఈస్ డూయింగ్ దట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ బ్రదర్. అమ్మగారికి కూడా యూ విల్ మేక్ హర్ ప్రౌడ్ వెరీ సూన్. లాస్ట్ 3 months కింద వరకు కూడా మై మామ్ థాట్ ద సేమ్ దట్ ఐఎమ్ యూజ్లెస్, బట్ నౌ ఇట్ హస్ చేంజ్డ్ ఫర్ ఎవర్. లైఫ్ ఎంత మెకానికల్ అయిపోయిందంటే బ్రో, యూ షుడ్ ప్రాబ్లీ సే దిస్ టు ఎవ్రీబడి ఎవ్రీ డే. అప్పుడే గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు చెప్తే ఐఎమ్ లైక్ మోటివేటెడ్ నౌ ఫర్ 1 day 2 days, మళ్ళీ నా బిజీలో నేను పడిపోతాను. ఫార్చునేట్లీ వీ హ్యావ్ యువర్ వీడియోస్ టు వాచ్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్. After this pandemic, life is not about money, life is not about our dreams, life is all about being happy and being with the loved ones is what I felt after this pandemic. So